హై చార్టర్ అకౌంటెంట్స్ ఈరోజు మనం పేపర్ 3 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ చాప్టర్ 1 యూనిట్ 1 రేషియోస్ అంటే ఏ రేషియో ఈజ్ ఏ మ్యాథమెటికల్ రిలేషన్షిప్ బిట్వీన్ టూ క్వాంటిటీస్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ one quantity divided by the other. It provides a way to compare the relative sizes or amounts of different things. Ratios are often written in the form of A:B or A by B, where A and B are the quantities being compared. Ratio formula. Assume that we have two quantities or two numbers or two entities and we have to find the ratios of these two. Then the formula for ratio is defined as A:B, that implies A by B, where A and B could be any two quantities. Here A is called the first term or antecedent and B is called the second term or consequent. Example, in ratio 4:9 is represented by 4 by 9, where 4 is antecedent and 9 is consequent. If we multiplied and divide each term of ratio by the same number, non-zero number, it doesn't affect the ratio. రేషియో ఫార్ములాస్ ఏం లేదండి. ఇప్పుడు మనం A:Bని టూ క్వాంటిటీస్ అనుకుంటే ఇక్కడ A అనేది యాంటిసిడెంట్ ఆర్ ఫస్ట్ టర్మ్ అంటాం, ఇక్కడ B అనేది సెకండ్ టర్మ్ ఆర్ కాన్సిక్వెంట్ అంటాం. ఇక్కడ ఎగ్జాంపుల్ 4:9 తీసుకున్నాం. 4/9గా రిప్రజెంట్ చేయొచ్చా? 4 అనేది యాంటిసిడెంట్ అంటాం, 9 అనేది కాన్సిక్వెంట్ అంటాం. ఇక్కడ లాస్ట్ పాయింట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ 4:9 ది రేషియోని ఇంటూ 2 యాంటిసిడెంట్ని కాన్సిక్వెంట్ని ఇంటూ 2తో మల్టిప్లై చేస్తే అది ఆ రేషియోని ఏ మాత్రం ఎఫెక్ట్ చేయదు అనేదే ఈ లాస్ట్ పాయింట్. నెక్స్ట్ ఇన్వర్స్ రేషియో, కాంపౌండ్ రేషియో. ఫస్ట్ ఇన్వర్స్ రేషియో తెలుసుకుందాం. ఇన్వర్స్ రేషియో ఇన్ మ్యాథమెటికల్ టర్మ్స్ an inverse ratio between two quantities x and y means that as one quantity increases, the other decreases by a proportional amount and vice versa. Mathematically, this can be represented as y by x, then it converted as x by y, then it is converted as y by x, or x is to y, that is converted as y is to x. ఇక్కడ ఇన్వర్స్ రేషియో ఏం లేదు. ఇప్పుడు టూ క్వాంటిటీస్ ఉన్నాయి, ఎక్స్ అండ్ వై అనేది టూ క్వాంటిటీస్. ఒకవేళ ఎక్స్ అనేది పెరిగితే ఇంక్రీజ్ అవుతే వై అనేది డిక్రీజ్ అవుతుంది ప్రపోర్షనల్గా. అదే ఇక్కడ ఇన్వర్స్ రేషియో చెప్తుంది. ఇఫ్ ఎక్స్ ఈజ్ ఇంక్రీజెస్ దెన్ వై డిక్రీజెస్. దాన్ని ఎక్స్ బై వైని వై బై ఎక్స్గా కన్వర్ట్ చేయొచ్చు, ఎక్స్ ఈజ్ టు వైని వై ఈజ్ టు ఎక్స్గా కన్వర్ట్ చేస్తాం ఇన్వర్స్ రేషియోలో. నెక్స్ట్ కాంపౌండ్ రేషియో. ఫర్ ఏ కాంపౌండ్ రేషియో దేర్ షుడ్ బి అట్లీస్ట్ టూ క్వాంటిటీస్ వెన్ టూ ఆర్ మోర్ రేషియోస్ మల్టిప్లైడ్ టర్మ్ వైజ్. ద రేషియో thus obtained is called compound ratio. In other words, for two or more ratios, if we take antecedent as the product of antecedents of the ratios and consequent as the product of consequence of the ratios, then the ratio thus formed is called mixed or compound ratio. Thus, the product of two or more simple ratios like A:C and B:D, that is AB:CD, is a ratio, compounded ratio. ఇక్కడ ఏం లేదు, కాంపౌండ్ రేషియో ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ బి అనేది యాంటిసిడెంట్స్ కదా, అండ్ సిడి అనేది కాన్సిక్వెన్స్. ఇప్పుడు యాంటిసిడెంట్ని మల్టిప్లై చేసి వీటికి వచ్చే ప్రోడక్ట్ని అండ్ సిడి కాన్సిక్వెన్స్ని మల్టిప్లై చేస్తే ఈ రెండు రేషియోస్ నుండి వాటి ప్రోడక్ట్ ఒక న్యూ రేషియో ఫామ్ అవుతుంది, AB:CD. దాన్నే కాంపౌండ్ రేషియో అంటాం.
నెక్స్ట్ కాంపౌండ్ రేషియో టైప్స్ ఆఫ్ కాంపౌండ్ రేషియోస్. డూప్లికేట్ రేషియో, సబ్ డూప్లికేట్ రేషియో, ట్రిప్లికేట్ రేషియో, సబ్ ట్రిప్లికేట్ రేషియో. ఇక్కడ నా 4 టైప్స్. డూప్లికేట్ రేషియో, సెకండ్ వన్ వచ్చి సబ్ డూప్లికేట్ రేషియో, థర్డ్ వన్ వచ్చి ట్రిప్లికేట్ రేషియో అండ్ ఫోర్త్ వన్ సబ్ ట్రిప్లికేట్ రేషియో. నెక్స్ట్ ఇవి చాలా ఇంపార్టెంట్, ఇవి ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. డూప్లికేట్ రేషియో ఏంటంటే వెన్ యూ హ్యావ్ ఏ రేషియో అండ్ యూ డూప్లికేట్ బోత్ ఇట్ టర్మ్స్ యూ గెట్ ద డూప్లికేట్ రేషియో. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ హ్యావ్ ద రేషియో A:B, the duplicate ratio would be A²:B². ఈ సబ్ డూప్లికేట్ రేషియో ఇది క్వైట్ ఆపోజిట్ ఆఫ్ డూప్లికేట్ రేషియో. ఇఫ్ యూ హ్యావ్ ఏ రేషియో A:B, then the subduplicate ratio is square root of A is to square root of B. ఇప్పుడు ట్రిప్లికేట్ రేషియో similarly when you have triple both terms of a ratio you get the triplicate ratio. For example, if you have the ratio A:B, then the triplicate ratio would be A³:B³. Subtriplicate quite opposite of triplicate ratio. If you have a ratio A:B, then the subtriplicate ratio is cube root of A is to cube root of B. ఇక్కడేం లేదు, మీరు భయపడకండి. డూప్లికేట్ రేషియో అంటే మనకు ఉన్న రేషియోని స్క్వేర్ చేయడం. అదే సబ్ డూప్లికేట్ రేషియో అంటే ఉన్న రేషియోని స్క్వేర్ రూట్ చేయడం. ట్రిప్లికేట్ రేషియోని ఉన్న రేషియోని క్యూబ్ చేయడం, పవర్ 3తో ఇది చేయడం. సబ్ ట్రిప్లికేట్ రేషియోని క్యూబ్ రూట్తో సాల్వ్ చేయడం, అంతే. నెక్స్ట్ కంటిన్యూడ్ రేషియో. ఇట్ ఈస్ ఎ సీక్వెన్స్ ఆఫ్ క్వాంటిటీస్ ఇన్ విచ్ ద రేషియో ఎనీ 2 consecutive numbers is the same throughout the sequence. For example, in the sequence A, B, C, D and so on up to n, then the ratio is A:B, B:C and so on, A:B:C and so on up to n. ఇది కంటిన్యూడ్ రేషియో. అట్లా పోతూ ఉంటుంది సీక్వెన్స్గా. నెక్స్ట్ మస్ట్ అండ్ షుడ్ ఫాలో రూల్స్. రేషియోలో మనము ఖచ్చితంగా తెలుసుకోవాలని రూల్స్ ఏంటంటే కన్సిస్టెన్సీ. ఫస్ట్ వన్, రేషియోస్ మస్ట్ కంపేర్ క్వాంటిటీస్ ఆఫ్ ద సేమ్ కైండ్. హియర్ సేమ్ కైండ్, నోట్ దిస్ పాయింట్. క్వాంటిటీస్ అనేటివి సేమ్ కైండ్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, కంపేరింగ్ లెన్స్ టు లెన్స్ని కంపేర్ చేయాలి. మాసెస్ టు మాసెస్ని కంపేర్ చేయాలి. మిక్సింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వాంటిటీస్ కెన్ లీడ్ టు నాన్ సెన్సియల్ ఆర్ ఇన్కరెక్ట్ రిజల్ట్స్. సింప్లిఫైడ్ ఫార్మ్. Ratios should be expressed in their simplest form. This means dividing both terms of the ratio by their greatest common divisor to reduce them to their lowest terms. ఇక్కడేం లేదు, సింప్లిఫైడ్. మనకి ఓ రేషియో అనేది ఎంత పెద్దగా ఉన్నా కానీ అది అట్లీస్ట్ లోయెస్ట్ సింప్లిఫైడ్ రేషియో ఫామ్గా మనం మార్చాలి. ఇది ఖచ్చితంగా చేయాలి. నెక్స్ట్, జీరో రేషియో. ఏ రేషియో వేర్ ద డినామినేటర్ ఈజ్ జీరో ఈజ్ అన్డిఫైన్డ్. ఫర్ ఎగ్జాంపుల్, ద రేషియో 2:0 ఈజ్ నాట్ వ్యాలిడ్. డినామినేటర్లో జీరో అనేది ఉండకూడదు. ఆర్డర్ మ్యాటర్స్. ద ఆర్డర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ఎ రేషియో మ్యాటర్స్. ఫర్ ఎగ్జాంపుల్, ద రేషియో 3:5 ఈజ్ నాట్ ద సేమ్ యాజ్ 5:3. The first term represents the quantity being compared to the second term. ఇక్కడ రేషియోస్లో మనం ఆర్డర్ ఇది ఈ పాయింట్ ఖచ్చితంగా బాగా గుర్తుపెట్టుకోండి. 3:5ని 5:3గా మనము అనుకునేస్తాం, ఈజీగా రాసేస్తాం. అది ఖచ్చితంగా తప్పు. ఆర్డరు ఖచ్చితంగా సేమ్ మనము పాటించాలి. అది ఎలా ఉందో అలానే చదువుకోవాలి. 3:5 ఈజ్ నాట్ 5:3. గుర్తుపెట్టుకోండి. ఇది దిస్ వీడియో గైస్. నేను
సింపుల్ మినిమం ఒక 10 మినిట్స్ వీడియోలో మీకు రోజు డైలీ పెడతాను వీడియోస్. మీరు డైలీ కన్సిస్టెన్స్గా ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో రేషియోస్ యొక్క ఎక్సర్సైజ్ అండ్ ఎగ్జాంపుల్స్ తెలుసుకుందాం, ప్రాక్టీస్ చేసుకుందాం. దిస్ వీడియో గైస్, థ్యాంక్ యూ.